श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैत वेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। सर्वचैतन्य रूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, బ్రహ్మజ్ఞానావళి సత్సంగానికి స్వాగతం. అసంగోహం 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 పునః పునః. असंगोहम 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 पुनः पुनः. सच्चिदानंद रूपोहम सच्चिदानंद रूपोहम. अहमेवाहमव्ययः 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 अहमेवाहमव्ययः. असंगोहम 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 पुनः पुनः. प्रज्ञान घन एवाहं विज्ञान घन एव च. प्रज्ञान घन एवाहं विज्ञान घन एव च. अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम्. अहमेवाहमव्ययः 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 अहमेवाहमव्ययः. असंगोहम 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 पुनः पुनः. सच्चिदानंद रूपोहम सच्चिदानंद रूपोहम. अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఆచార్య స్వామి వారు మనకి పదే పదే అహమేవ అహం అవ్యయ అని అంటూ ప్రతి శ్లోకానికి 4వ పాదంలో ఒకటే పదాన్ని చెబుతూ వచ్చారండి. మీకేమనిపిస్తుందండి? శంకరాచార్య స్వామి వారికి వేరే పదాలు పాపం దొరకకనా, లేకపోతే కొత్త పదం చెబితే మనకి కష్టమవుతుంది అనా? ఎందుకు పదే పదే ప్రతి శ్లోకంలో అహమేవ అహమవ్యయ అహమేవ అహమవ్యయ? ఏదో పల్లవిగా అనుకుంటే సరే, అసంగోహం 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 పునః పునః పర్వాలేదండి. ప్రతి శ్లోకంలో అహమేవ అహమవ్యయ ఏమిటండి? ఇది ఎందుకు పెట్టారండి? ఇది పునరావృత్తి దోషం కాదా అండి అని
మనబోటి తెలివైన వాళ్ళకి ఇలాంటి ప్రశ్న కలగవచ్చు కదా. అయితే దానికి పదే పదే ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది అని అంటే, మనకి ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అది దృఢమవుతుంది అండి. ఇది దృఢం కావాల్సినటువంటి పదము, అంతేకాదు పరమ పదము. కాబట్టి అదే దృఢం కానక్కర్లేదనుకోండి, ఏదో ఒకసారి చెబితే సరిపోతుంది. మీరే మీ పిల్లలు బయటికి వెళుతుంటే, ఇదిగో జాగ్రత్త జాగ్రత్త, వినబడుతుందా నా మాట, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు అని చెబుతారు. ఏమిటది? మీకు భాష రాకనా, లేకపోతే మీ పిల్లవాడికి అర్థం కాదనా? ఏమిటో తెలుసా? మీ పిల్లవాడి మీద మీకు ఉండేటటువంటి వాత్సల్యం. వాడు క్షేమంగా ఉండాలి, వాడు భద్రంగా ఉండాలి అనేటటువంటి దాని విషయమై మీరు చెబుతూ ఉంటారు కదూ. అలానే శంకర భగవత్పాదుల వారికి, అలానే ఉపనిషత్ మాతకు శిష్యులము, సాధకులము, మానవులము, సామాన్యులము అయినటువంటి మన మీద అమితమైనటువంటి ప్రేమ అండి. ఆ ప్రేమతో అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. అంతేకాదండి, మనం ఒకసారి ప్రశ్నోత్తరిలో చెప్పుకున్నాము, చాలా కాలం అయింది కాబట్టి మర్చిపోవచ్చును, గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి మానసిక తత్వశాస్త్రవేత్త యూనివర్సిటీకి వెళ్ళారండి. అక్కడ స్టూడెంట్స్ని, ఒక క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఒక 100 స్టూడెంట్స్ని ఒక సెక్షన్లో 50, ఒక సెక్షన్లో 50 మందిని స్టూడెంట్స్ని పెట్టారు. వారికి ఒక మ్యాథ్స్, ఒక లెక్క ఇచ్చారు. ఇచ్చి ఒక సెక్షన్ వాళ్ళ దగ్గరికి అంటారు, ఇదిగో చూడండి, ఇది మీకు చాలా కష్టం, అసలు మీరు చెయ్యలేరు. ఇది ఎంత కష్టం అంటే, మీరు ఎంత జుట్టు పీక్కున్నా కూడా, ఎంత తలపట్టు కూర్చున్నా కూడా ఇది మీకు అర్థం కాదు, ఇది మీరు చెయ్యలేరు, ఇది మీరు చెయ్యలేరు అంటూ చెప్పారండి. సరే, బోర్డు మీద రాశారు, పిల్లలందరూ తర్జన భర్జన చేసుకుంటున్నారు. ఇక 2వ సెక్షన్ పెట్టినటువంటి ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ కూడా చెబుతారండి. ఏమని చెబుతారు అక్కడ అంటే, చూడండి, ఈ లెక్క చాలా సులభం, అసలు మీరు చాలా అనాయాసంగా మీరు చేసేయవచ్చు, ఇది అంత సులభం మీకు. అంచేత మీలో ఎవరైనా డల్ స్టూడెంట్ ఉంటే కూడా దీన్ని చేసేస్తారు అని అక్కడ చెప్పారండి. మరలా అదే ప్రొఫెసరు 2 చోట్లకి తిరుగుతున్నారండి. ఎవరండి ఈయన? సైకాలజిస్ట్. అంచేత 2 చోట్లకి తిరుగుతూ ఆయన అక్కడ అలా చెబుతున్నారు, ఇక్కడ ఇలా చెబుతున్నారండి. ఇంతకు ఇద్దరికి సేమ్ లెక్కండి. వాళ్ళకేదో డిఫికల్టీదో లేకపోతే వీళ్ళకి ఏదో సింపుల్గా ఉండేదో కానే కదండి, ఇద్దరికి ఇచ్చింది ఒకటే లెక్క. సరే, వాళ్ళకి టైం ఇచ్చారు, మీరు చెయ్యండి అని వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి మీరు చెయ్యండి అని వీళ్ళకి ఇచ్చారు. అయితే వీళ్ళని చెయ్యలేరు అన్నారు, వాళ్ళని మీరు చెయ్యగలరు అన్నారు. అంతేనండి ఈయన చేసినటువంటి అత్తేడా. సరే, చెయ్యగలరు అన్న స్టూడెంట్స్లోనండి డల్ స్టూడెంట్ కూడా చేసేసాడండి ఆ లెక్క. అదే లెక్కను చెయ్యలేరు చెయ్యలేరు అని చెప్పాడు చూడండి, ఆ స్టూడెంట్స్లో షార్ప్ స్టూడెంట్స్ కూడా దానిలో చాలా మంది ఉన్నారు. అంత షార్ప్ స్టూడెంట్స్ కూడా ఒక్కడు కూడా ముందుకు రాలేదండి. ఒకళ్ళు వచ్చినా కూడా మాకు అర్థం కాదండి, మీరే చెప్పారు కదండి మేము చేయలేమని, అంచేత మేము చేయలేమండి అని కూర్చున్నారు. అప్పుడు ఆ సైకాలజిస్ట్ వారిని వీరిని ఒకే చోట మరలా కలిపి కూర్చోబెట్టి, చూడండి మీకు ఇచ్చినటువంటి లెక్క సేమ్, అయితే మీరు చెయ్యగలరు అని వాళ్ళకి చెప్పాను, మీరు చెయ్యలేరు అని మీకు చెప్పాను. నా ఈ మాట ప్రభావంతో చెయ్యగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మానసికంగా మీరు ఆ దాన్నే దృఢపరుచుకున్నారు, మేము చెయ్యలేము
అని చతికిలు పడిపోయారు. కానీ వాళ్ళు చెయ్యలేని వాడు కూడా ఆ లెక్కను చేసేసాడు. ఇది తేడా. ఇది మీ మనస్సును ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకోవడం. అంతేకాదు, ఏదైనా సరే నేను చేస్తాను, సాధించి తీరుతాను. వివేకానంద స్వామి అన్నారని చెప్పుకున్నామే, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చేయగలను, నేను ప్రతిదీ చేయగలను. ఎందుకని? శక్తి అంతా నాలోనే ఉంది, నాతోనే ఉంది అనేది. ఇందుచేత ఆ సైకాలజిస్ట్ ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారో, అలానే ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడో మన ఋషులు, ఎప్పుడో మన మునులు, ఎప్పుడో మన ఆచార్యులు చేశారండి. అంచేత చెయ్యడంతో ఇక్కడ నేనేదో ఒక ఉపాధిని, నేనేదో 5-6 అడుగులు, ఏదో పుట్టాను, ఏదో పెరుగుతున్నాను, ఏదో రోగాలు రొస్టులు చాలా ఉన్నాయండి, ఏదో ఒక రోజు పోతానండి, కళ్ళ ముందు చూస్తూనే ఉన్నానండి అని అనుకుంటున్నావు నీవు. అది కాదు. ఎవరివి నీవు? అవ్యయ స్వరూపుడివి. ఎవరివి నీవు? సచ్చిదానంద స్వరూపుడివి. నీవు నీవు అని చెబితే కూడా అన్యంగా అనుకుంటారేమోనని అహం అహం అహం. అహం అనేది సర్వనామం కదండి. ఇక్కడ నేను అహం అంటే మీకు కూడా అదే అహం. తెలిసిన వారికి, తెలియని వారికి, అందరికీ అదే అహం. అందుచేత అహమేవ అహం అవ్యయ, నేను మార్పు లేనటువంటి వాడిని, ఏ రకమైనటువంటి వ్యయము కానటువంటి వాడిని, ఏ రకమైనటువంటి వికారమునకు లోను కానటువంటి వాడిని ఇంతగా చెబుతూ చెబుతూ పదే 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 పదే. ఇప్పుడు ఎందుకు పదే పదే చెప్పారో అర్థమయ్యింది కదండి. డల్ స్టూడెంట్ కూడా లెక్క చేసి పడేసాడండి. మనం డల్ వాళ్ళమే కావచ్చు, మనకి చాలా అది వరకు అజ్ఞానం ఉండవచ్చు అంటే ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు నీవు ప్రజ్ఞానానివి, నీవు విజ్ఞానానివి, నీకు అజ్ఞానం లేదు, నీవు సుజ్ఞానానివే అని చెప్పడంతో ఏమయ్యిందండి, నిజంగా ఆ స్టూడెంట్స్ లాగా మనం కూడా ఆ ప్రొఫెసర్ మాటకు విలువ ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మనం ఆ లెక్క చేసేస్తామండి. ఇది మన అనుభవానికి వచ్చేస్తుందండి. ఏమంటారు? చెయ్యలేరు చెయ్యలేరు అన్నవాళ్ళు పాపం చేయకుండా పోయారు, చెయ్యగలరు చెయ్యగలరు అన్నవాళ్ళు చేయలేని వాడు కూడా చేసేసాడు. అందుచేత మన నిజస్వరూపాన్ని మర్చిపోయి విస్మృతిగా తిరుగుతూ ఉన్నటువంటి మనకు శృతిమాత చెప్పినటువంటి ఉపదేశాన్ని చాలా సులభంగా, చాలా అందంగా, చాలా సౌలభ్యంగా ఆచార్య స్వామి వారు అందించారండి. ఇదే విషయాన్ని పదే 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 చెబుతూ, నిరాధార స్వరూపోహం, నిరాధార స్వరూపోహం, సర్వాధారోహమేవ చ, సర్వాధారోహమేవ చ, ఆప్తకామ స్వరూపోహం, ఆప్తకామ స్వరూపోహం, అహమేవాహమవ్యయః, 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 అసంగోహం 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 పునః పునః, అసంగోహం 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 పునః పునః, సచ్చిదానందరూపోహం సచ్చిదానందరూపోహం, అహమేవాహమవ్యయః, అహమేవాహమవ్యయః, అహమేవాహమవ్యయః. ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు తెలియచేస్తున్నారు, అహం నిరాధార స్వరూప, నేను నిరాధారుణ్ణి అన్నారండి. రెండవ పాదంలో సర్వాధారోహమేవచ, అన్నింటికీ ఆధారము నేనే.
అందుచేత ఆప్తకామ స్వరూపాన్ని నేను. ఆప్తకామ అనే శబ్దమండి అన్నింటినీ పొందినటువంటి వాడు. ఇక ఆయనకి పొందడానికి వేరే లేదండి. ఎందుకు పొందుదామని అనిపించటం లేదంటే మరొకటి లేదు కాబట్టి అటువంటి అతన్ని ఆప్తకామ అంటారండి. అంటే అతడు ఒక జ్ఞాని, అతడు ఒక సుజ్ఞాని, అతడు ఒక ప్రజ్ఞాని, అతడు ఆప్తకాముడు. అటువంటి వాడు ఎవరండి? అవ్యయ స్వరూపుడు అని మనకి తెలియజేశారు ఈ శ్లోకంలో. ఇంతకు నిరాధార స్వరూపోహం. సహజంగా మనకి ఏమండి మీకు ఎవరైనా వెనక ఉన్నారండి అంటే, నాకు ఎవ్వరూ లేరండి వెనక, నా అనేవాళ్ళు ఎవరూ లేరండి, తల్లి తండ్రి లేరండి, పిల్లలు లేరండి, భర్త లేడండి, బంధువులు లేరండి, ధనం లేదండి, ఎవ్వరూ లేరండి. అయ్యో పాపం, నీకు ఏ ఆధారం లేదా, నిరాధారుడా మీరు అని జాలి చూపిస్తారు కదా. ఇక్కడ ఆత్మ అనే ఆ తత్వము ఉన్నదే, అది నిరాధార స్వరూపం. ఎందుకు నిరాధారము అని అంటే, తనకంటూ మరొక ఆధారం లేనటువంటిది. మీరాబాయి కూడా చెబుతుందండి, శ్రీకృష్ణ నేను సనాతనం, పాపం నా గురించి కాదు నాకు బాధ, నీ గురించే నాకు బాధ. ఎందుకని? నీవు అనాథుడివి. ఎందుకని? అతడికి మరొక నాథుడు లేడు కాబట్టి భగవంతుడు అనాథుడు, భక్తులందరూ సనాథులు. అలానే ఇక్కడ ఆత్మ అనేటటువంటిది, ఆ ఆత్మకు మరొక ఆధారం లేదండి. మరొక ఆధారం లేని కారణంగా ఆత్మ ఎవరండి? నిరాధారం అండి. అర్థమైంది కదూ. ఇప్పుడు మనం కూర్చుని ఉన్నాం, సింహాసనంలో లేదా కుర్చీలో కూర్చుని ఉన్నాం. మనం కూర్చోవడానికి ఆధారం ఏమిటండి? కుర్చీ. కుర్చీకి ఆధారం ఏమిటండి? భూమి. భూమి లేకపోతే కుర్చీ నేను ఎక్కడ వేసుకుంటానండి, నేను ఎక్కడ కూర్చుంటానండి? అంచేత నేను కూర్చున్నా, నేను పడుకున్నా, నేను తిరుగుతున్నా, ఏం చేస్తున్నా నాకు ఒక ఆధారం ఉండి ఉండాలి. ఏమా ఆధారము అని అంటే భూమి. మీరు మంచం మీద పడుకున్నా, మీరు కుర్చీలో కూర్చున్నా, లేదా వాహనంలో ప్రయాణం చేస్తున్నా, దానికి ఒక ఆధారం ఉండి తీరాల్సిందే. అంచేత భూమి ఆధారం. భూమికి ఆధారం మరొకటి ఏమైనా ఉందా? తనకు తానే ఆధారమా అని మనం ఆలోచన చేస్తే, భూమిని తవ్వి చూస్తే, సగరు కుమారులంతా తవ్వారండి, 60,000 మంది. తవ్వితే ఏమైందండి? సగరుల ద్వారా తవ్వబడింది కాబట్టి అది సాగరం అయ్యింది. ఇంతకు భూమి తవ్వితే ఏమొచ్చిందంటే నీరు వచ్చింది. అంచేత భూమికి ఆధారంగా జలం ఉంది. ఆ జలాన్ని కాస్త చెయ్యి పెట్టి చూస్తే ఎలా ఉందండి? వేడిగా ఉందండి. అంచేత జలానికి ఆధారం ఏమిటండి? అగ్ని లేదా తేజస్సు. అందుకనే మనకి బావిలో నీళ్లు వేడిగా ఉంటాయండి. ఇప్పుడిప్పుడంటే మనకి మోటార్స్ లేకపోతే గీజర్స్ ఇవన్నీ వచ్చినవండి. మా చిన్నప్పుడైతే బావిలో నీళ్లు తోడుకుంటే వెచ్చగా ఉంటాయండి. మేము చింతలపూడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు బావిలో నీళ్లు తోడుకునే చేసేవాళ్ళం. ఎందుకని బావిలో నీరు వేడిగా ఉంటుంది అని అంటే, నీటికి ఆధారంగా తేజస్సు లేదా అగ్ని ఉంటున్న కారణంగా నీరు వేడిగా ఉంటుంది. ఓకే, జలానికి ఆధారం అగ్ని అయితే అగ్నికి ఆధారం ఏమిటి అని అంటే, ఆ వేడెక్కడానికి కారణము ఒక వాయు సంచారం, వాయు పీడనం. అంచేత అగ్నికి ఆధారంగా వాయువు ఉన్నది. మరి వాయువుకి ఆధారం ఏమిటండి? వాయువుది సంచారం చేస్తుంది అంటే దానికి ఏం కావాలండి? స్పేస్, అవకాశం కావాలి. అంచేత వాయువుకి అవకాశము ఆధారంగా ఉంది. అవకాశము అంటే ఆకాశం. అవకాశము ఇచ్చిన కారణంగా దాని పేరు ఆకాశం. అంచేత వాయువుకి ఆధారము ఆకాశమైతే మరి ఆకాశమునకు ఆధారం మరొకటి ఉన్నదా అంటే ఉన్నది. అదే ఆత్మ. ఆ ఆత్మయే అహం.
ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఏతస్మాదాత్మనః, ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశాద్వాయు, వాయోరగ్నిః, అగ్నేరాపః, అభ్యః పృథివీ, పృథివ్యాత్ ఓషధయః, ఓషధయాత్ అన్నం, అన్నాత్ పురుషః. ఇలా వచ్చిందండి. అంచేత పురుషుడికి కారణం అన్నము, అన్నానికి కారణం ఓషధులు, ఓషధులకు కారణం భూమి, భూమికి కారణం జలం, జలానికి కారణం అగ్ని, అగ్నికి కారణం వాయువు, వాయువుకి కారణం ఆకాశం, ఆకాశానికి కారణం ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ నేను అని గుర్తింపచేస్తున్నారు ఆచార్యస్వామి. అంచేత ఆత్మగా ఉన్న నేను ఆధారుణ్ణా నిరాధారుణ్ణా అంటే నాకంటూ మరొక ఆధారం లేదు కాబట్టి నేను నిరాధారుణ్ణి. ఇదండి ఈ ప్రథమ పాదంలో చెప్పినటువంటి. ఎప్పుడైనా మనకి మానసికంగా లేదా బాహ్య పరిస్థితుల్లో నాకంటూ ఎవరూ లేరు, నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు, నా మాటకే విలువ ఇవ్వరు అనే ఆలోచన వచ్చినప్పుడు, అరే నేనే అన్నింటికీ ఆధారమైతే నాకు మరొక ఆధారం అవసరం ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని మనం గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ భావన, ఆ బలహీనత, ఆ బాధ అన్నీ బలాదురైపోతాయి కదా. అంచేత ఇక్కడ నిరాధార స్వరూపోహం అని గుర్తు చేశారండి ఆచార్యస్వామి గారు. ఇక రెండవ పాదంలో ఏం తెలియచేస్తున్నారు అంటే సర్వాధారోహమేవచ, నాకంటూ మరొక ఆధారం లేదు కాబట్టి నేను నిరాధారుణ్ణి. అంతేకాదు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మీద ఉన్నటువంటి ఓషధులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఈ భూమి మీద జలచరాలు, ఖేచరాలు, భూచరాలు, 3 రకాలు కదండి. ఖేచరము అంటే ఆకాశంలో సంచరించేటటువంటివి, భూచరం అంటే భూమిపై చరించేటటువంటివి, జలచరము అంటే నీటిలో చరించేటటువంటివి. నిజంగా ఆకాశంలోని ఈ జలంలోని ఎన్ని రకాల ప్రాణులు ఉన్నవో మనము డిస్కవరీ ఛానల్ పెట్టుకుని చూస్తేనండి, బా సృష్టి ఎంత అందమైనది, ఎంత విచిత్రమైనటువంటిది, ఏ ప్రాణికి ఏ రంగు, ఏ షేపు ఎలా పెట్టి భగవంతుడా నీ సృష్టికి నీకు జోహార్ అనిపిస్తుంది. అంచేత ఎన్ని చరములు అంటే ఎన్ని రకరకాల ప్రాణులు ఉన్నవే, ఎన్ని ప్రాణులకు ఆత్మగా నేను ఉన్నాను అని గుర్తించినప్పుడు అన్నింటికీ ఆధారం నేనయ్యాను. సర్వాధారమేవచ అన్నారండి. సర్వేషాం అహమేవ ఆధార, అన్నింటికీ ఆధారం నేను. ఎప్పుడు ఆత్మగా గుర్తించదు. ఆత్మగా గుర్తించలేదండి. పృథివీ నుండి ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి పురుషుడు అంటే జీవుడు అని అంటున్నారే, ఆ జీవుల్లో నేను ఒక జీవుణ్ణండి అని అనుకుంటే మనకి ఆధారాలు చాలా ఉన్నాయండి. పంచభూతములు ఆధారం, ఇంకా ఆ పంచభూతాలతో పాటుగా పంచభూతమయమైనటువంటి ఈ ప్రపంచంలో చాలా 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 మంది ఆధారాలు ఉన్నారండి. భార్యకు భర్త ఆధారము, తల్లికి బిడ్డ ఆధారము. ఏది తాను పెద్ద వయస్సు వచ్చినప్పుడు, పిల్లవాడు మంచి వయస్సులో ఉన్నప్పుడు తల్లికి ఎవరు ఆధారం అండి? బిడ్డలు ఆధారం. ఇలా ఏదో మనం సామాజికంగా ఒకరికి ఒకరు ఆధారము, తోడు, నీడ అని ఏవేవో చెబుతూ ఉంటామండి. కానీ వాస్తవానికి, సత్యానికి మనం ఒక్కసారి యోచిస్తే, ఆలోచిస్తే, అవలోకిస్తే ఏమిటండి? అన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేను. నాది కాదు సుమండి, నేను. ఆధారపడి ఉన్న దేహము నాది. ఎందుకంటే ఇంకా ఈ శరీరంలో ప్రాణం ఉంది, ఈ శరీరంతో కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉన్నవి కాబట్టి నాదిగా, ఎందుకంటే సెల్ ఫోన్ నాది అన్నట్టుగానే ఎస్, ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ మనసు, ఈ ఇంద్రియాలు నావి. అంతే తప్ప నేను కాదు.
మరి ఎవరు నేను? ఇన్నింటికి ఆధారమై ఉన్నటువంటిది. అంతేకాదు, నాకు మరి ఏ ఆధారము లేని కారణంగా అహం నిరాధార, అహం సర్వాధార అని చెప్పారండి. ఇది మనం కాస్త యోచిస్తే ఈ రెండు పదాల్లో ఏ ఒక్క పదం మన బుద్ధిలో కూర్చున్నా బాధపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఏదో సంఘటనలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక సంభాషణ, సంవాదం జరిగినప్పటికీ కూడా ఇది మనకి గుర్తొస్తే దాన్ని తట్టుకోవడం, అంతేకాదండి తప్పించుకోవడం కూడా మనకి తెలుస్తుందండి. వేదాంతం అంటే ఏదో సామాన్యము అని కానే కాదండి, చాలా విలువైనదండి. మనం ఈ మధ్యనే విన్నాం కదా, జానశ్రుతి అనేటటువంటి మహారాజు కథ గుర్తుంది కదూ. ఆ జానశ్రుతి మహారాజు జ్ఞాని అండి. ఎవరు? అతడు ఒక రాజు కావచ్చు, అతడు ఒక పేద కావచ్చు. ఎవరికి ఈ ఆత్మజ్ఞానం తెలుస్తుందో, కలుగుతుందో వాళ్ళకే దాని విలువ తెలుస్తుందండి. సామాన్యులకి తెలుస్తుందా? తెలిసే వీలే లేదు. ఆ రాజుగారు ఒకనాడు పై మేడ మీదకి వెళ్ళి వెన్నెల రోజులు ఆ చంద్రుని యొక్క ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ, అంతేకాదు ఆత్మ అనేటటువంటి ఆ చంద్రుని వెన్నెలను కూడా గమనిస్తూ ఆనందిస్తూ ఉన్నాడండి. ఆ సమయంలో కొన్ని హంసలు అలా పైన ప్రయాణం చేస్తూ ఉన్నవండి. వెళుతూ ఉంటే వాటిల్లో ఒక హంస అంటుంది. అంటే హంస అని అన్నప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాము అది వరకు. హంస ఉచ్ఛ్వాస నిశ్వాస 21,600 మార్లు జరిగేటటువంటి ఈ శ్వాస ఏమవుతుంది? అది లోపలికి పీల్చేటప్పుడు సహ అని శబ్దం వస్తుంది, బయటికి విడిచిపెట్టినప్పుడు హం, అహం అనేటటువంటి శబ్దం వస్తుంది. అందుచేత దాన్ని సోహం, సహ అహం, సహ అహం, సోహం 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 సోహం. ఈ సోహాన్నే మరలా మనం తిరిగేసామనుకోండి, అహం సహ, హం సహ. ఇటు తిరిగేస్తే సోహం అయ్యింది, అటు మరగేస్తే హంస అయ్యిందండి. హంసనే సోహం, సోహమే హంస. అదుగో ఋషులు, మునులు, యోగులు హంసలుగా మనం రామకృష్ణ గారిని ఏమంటామండి? రామకృష్ణ పరమహంస, రాజహంస. సాధనలో ఉన్నప్పుడు జీవహంస. అలా కొన్ని హంసలు ప్రయాణం చేస్తూ చేస్తూ, ఏ జాగ్రత్త, ఇక్కడ జానశ్రుతి మహారాజు గారు ఉన్నారు, చూడు చూడు, ఆయన ఆత్మజ్ఞాన తేజస్సు ఆ పడుకున్నంత మేర ఒక తేజోపుంజం ఆకాశాన్ని అంటుతుంది, మనం జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళాలి, లేకపోతే మనం మాడిపోతాము ఆ బ్రహ్మ తేజానికి అని ఒక హంస మిగిలిన హంసలతో చెబితే, ఆ మిగిలిన హంసల్లో ఒక హంస సమాధానం చెప్పిందండి. ఏముంది, ఈ జానశ్రుతి గురించి నువ్వు అంతగా చెప్పేస్తున్నావు. ఒక బండి కింద ఉన్నాడు చూడు, బండి క్రింద పడుకుని రైకుడు అని, అతడు ఇతని కన్నా మహాజ్ఞాని, అతడు చెప్పుకోవలసినటువంటి జ్ఞాని అని మరొక హంస చెప్పిందండి. పాపం అవి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నవి. మన కైక తండ్రికి కూడా తెలుసండి పక్షుల భాష, అలానే జానశ్రుతికి కూడా తెలుసు పక్షుల భాష. అలా ఈ హంసల యొక్క భాష విన్నటువంటి జానశ్రుతికి ఇక నిద్ర పట్టలేదండి. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే అసూయతో కాదు సుమా, లేదా నా మీద మరొకడు పోటీకి ఎవడో వచ్చాడు అని భావన కూడా కానే కాదు. అంతటి జ్ఞాని అయితే ఆ జ్ఞాని దర్శనం నాకు కావాలి. అతడు ఏ రీతిగా అంతటి జ్ఞానాన్ని పొందాడు, ఆ జ్ఞానం నాకు కూడా కావాలి అనేటటువంటి ఆ తపన, ఆ జిజ్ఞాస. చూడండి, ఒక సామాన్యుడికి ఒక కోరిక కలిగిందనుకోండి, ఆ కోరిక తీరే వరకు ఎలా నిద్రపోడో అలా మంచి ఉత్తమోత్తమైనటువంటి కోరిక కలిగిందండి జానశ్రుతి మహారాజు. సరే, తెల్లవారింది. తెల్లవారిన వెంటనే తన
మంత్రిని పిలిచి, ఇదిగో ఒక బండి క్రింద ఉండేటటువంటి వాడిని రప్పించండి అని చెప్పారు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా బండి క్రింద అంటే చాలా బళ్ళు ఉంటాయి, ఏ బండి క్రింద ఎవరు పడుకున్నారు ఎలా తీసుకురావాలి, అది ఎలా తెలుస్తుంది అని అంటే, కాదు కాదు గమనించి చూడు, బండి క్రింద పడుకుని ఉన్నటువంటి వాడు పేరు రైపుడు, వాళ్ళ పేరు కూడా నీవు అడుగు, వెళ్ళు అన్నారండి. అయితే అతను వెళ్ళాడండి. తన రాజ్యంలో చూశాడు, ఎక్కడ ఎవరు ఆ పేరు కలిగిన లేదా ఒక విలక్షణమైనటువంటి తేజస్సు, ఒక విలక్షణమైనటువంటి తీరు తెన్ను కలిగినటువంటి వ్యక్తి ఎవరు కనిపించలేదని. అప్పుడు ఆయన వచ్చి, అయ్యా మహారాజా, నేను మొత్తం అంతా గాలించాను, మీరు చెప్పిన లక్షణాల వాళ్ళు ఎవరూ కనిపించలేదు అన్నారు. సరే, మరొక ప్రయత్నం చెయ్యండి. మంత్రి గారు, మీరు నా సహవాసంలో ఈ మాత్రం గ్రహించకపోతే ఎలా? ఒక జ్ఞాని అయినటువంటి వాడు మనలాగా అందరితో పాటు కలిసి తిరుగుతూ అందరిలో ఉండడు కదా, ఆయన ఏకాంతవాసిగా ఉంటాడు. అంచేత మనకి ఊరి పొలిమేర, ఏది రాజ్యానికి ఇటో అటో తోటలు అరణ్యాలు ఏవైతే ఉన్నావో అక్కడ గాలించండి అని చెప్పాడు. అలాగే అని వెళ్ళి అక్కడ గాలించారండి. మొత్తానికి ఒక బండి క్రింద ఒక ఆయన ఉన్నారండి. ఆ ఉన్నటువంటి ఆయన ఏ రకమైనటువంటి ఏది స్నానపానాలో లేకపోతే జుట్టవి సరిగా దువ్వుకోవడమో అవేవీ లేకుండా, పైగా శరీరం మీద ఆయనకి ఒక గజ్జి కూడా ఉందండి, దాన్ని గోక్కుంటూ కూర్చున్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు చెప్పినటువంటి లక్షణాల్లో ఆ లక్షణాలు బాగానే కొద్దిగా కనిపిస్తూ ఉన్నవి. మంత్రి కూడా సామాన్యుడు కాదు కదండి. అయ్యా తమ పేరు రైకుడా అని అడిగాడండి. అవునురా అని అన్నారండి ఆయన. అవును రా అనేసరికి ఈయన చాలా ఆశ్చర్యపోయాడండి. అంతేకాదు మహారాజు గారు ఏం చెప్పారంటే, ఆయన మహారాజు కాబట్టి బండి క్రింద ఉన్నటువంటి ఆ రైపుడు అనేటటువంటి ఆయన్ని నీవు తీసుకుంటురా నా దగ్గరికి అని చెప్పారండి. వెళ్ళి ఎవరు అవునరా అని అనేసరికి వెంటనే మంత్రి గారికి అర్థమైపోయిందండి. రా అని పిలిచేసరికి ఇతడు అక్కడికి వచ్చేటటువంటి వాడు కాదు, రప్పించుకునేటటువంటి వాడే తప్ప వచ్చేవాడు కాదు అని అర్థమయ్యిందండి. అర్థమయ్యి సరే వెనక్కి వచ్చేసాడండి. రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా మీరు అన్న లక్షణాలు కలిగిన వాడు కనిపించాడు. అయితే నేను అయ్యా తమ పేరు అని నేను అడిగేసరికి ఏంట్రా అవునరా అని ఇలా చాలా అమర్యాదగా మాట్లాడారు. అంచేత ఆయన మీరు తీసుకుని రమ్మన్నారు కదా రండి అని చెబితే కూడా రాను అంటారు. ఆ భాష, ఆ వ్యక్తి యొక్క తీరు తెన్ను నాకు అలా అనిపించింది. అంచేత ఇది నా వల్ల అయ్యే పని కాదు, అదేదో మీరే చూసుకోండి అన్నారు. సరే అయితే ఒక 1000 గోవుల్ని సిద్ధం చేయమన్నారు. రాజుగారు రథం ఎక్కి వెళ్ళారు. అన్నింటినీ తీసుకుని వెళ్ళారండి. ఎక్కడైతే ఈ రైపుడు బండి క్రింద పడుకుని ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెంటనే చూసి నమస్కారం చేశాడు జానశ్రుతి. అయితే రైపుడికి కూడా తెలుసండి, శాస్త్రం చెబుతుందండి, పాము జాడ పాముకే తెలుస్తుందే తప్ప మరొకరికి తెలియదు. అలా జ్ఞాని జాడ జ్ఞానికే తెలుస్తుందండి. జానశ్రుతి కూడా సామాన్యుడు కాదు. అయితే హంసల యొక్క సంభాషణను బట్టి జానశ్రుతి కన్నా ఉత్తమోత్తముడు రైపుడు. అంచేత అక్కడికి వెళ్ళి అయ్యా నమస్కారము, మీరు ఏ జ్ఞానంతో ఇంత నిశ్చింతగా, ఎంత శాంతిగా, ఎంత పరమానందంగా ఉంటున్నారో అది నాకు మీరు తెలియచెయ్యాలి అని అడిగాడు. నీకు తెలియచెయ్యాలా? ముందు నువ్వు తెచ్చిన ఆ ఆవుల్ని వాటిని అన్నింటినీ తీసుకెళ్ళిపో, నువ్వే వెనక్కి తీసుకెళ్ళిపో అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. సరే తీసుకుని వెనక్కి వచ్చేసారండి. జ్ఞాని కాబట్టి ఒక్కసారి యోచించాడండి. ఈయన వెనక్కి తీసుకుని వెళ్ళిపోమన్నాడు. ఏమిటి అసలు ఈయన ఏ రకంగా అనుకుంటున్నారు, వీరికి అవసరం ఏమిటి? ఒక జ్ఞాని దగ్గర మనం ఏదైనా పొందాలి అంటే జ్ఞానికి అవసరమైనదేదో మనం ఉపచారంగా సమర్పించాలండి. అదే మనకి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని మనకి తెలియచేస్తున్నారు గీతలు. అంచేది ఇక్కడ ఆ ప్రణిపాతం ఇతడికి ఎంతవరకు ఉంది అని గమనిస్తున్నాడు రైపుడు.
అలాగే తనను తాను గమనించుకుంటున్నాడు జానశ్రుతి. ఆలోచన చేశారండి, ఇతడు ఎంతటి మహాజ్ఞాని కదా, అయితే పాపం అతడి దగ్గర ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు లేక తాను ఒక గృహస్థుగా ఉండి ఈ సమాజానికంతటికి ఇంత ఉత్తమోత్తమమైనటువంటి అత్యంత విలువైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తే ఎంత బాగుంటుందో కదా, అలా చెయ్యగలిగితే చాలా మంచిది, అది నేనే ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తాను అని అనుకుని మహారాజు ఎంత త్యాగమో చూడండి. దాని గురించి ఇది మనం గుర్తు తెచ్చుకుంటున్నామండి. తన కుమార్తెను, ఏమండి, ఒక రాజుగారి కుమార్తె, అనామకుడు, ఆయన తత్వజ్ఞాని కావచ్చండి. ఇవాళ ఆడపిల్లలకి పెళ్లి చేస్తాము అంటే పిలకుంటే పెళ్లి చేసుకోను అంటున్నారండి, యజ్ఞోపవేతం వేసుకుంటే పెళ్లి చేసుకోను అంటున్నారండి, పంచ కట్టుకుంటే పెళ్లి చేసుకోము అంటున్నారండి. మరి ఆ కాలంలో జానశ్రుతి యొక్క కుమార్తె ఆ రకమైనటువంటి అభ్యంతరం పెట్టలేదు సరిగదా. తండ్రి ఆ పిల్లను తీసుకుని వెళ్ళారండి. తీసుకుని వెళ్ళి ఆయనకి సమర్పించి, ఇదిగో మీరు వివాహం చేసుకోండి, సాక్షాత్తు నా కుమార్తెనే నేను మీకు సమర్పిస్తున్నాను, ఇదిగో ఆవులు ఇవిగో, ఇదిగో మీకు కావలసినటువంటి సామగ్రి, అంతేకాదు మీకు ఉన్నటువంటి ఏ ప్రాంతంలో మీరుంటున్నారో ఆ ప్రాంతం మీకే నేను ధారాదత్తం చేస్తున్నాను అని సమర్పించి మీరు నాకు జ్ఞానాన్ని ప్రబోధించండి అని అడిగాడండి. ఇదండి బ్రహ్మజ్ఞానము యొక్క విలువ, ఆత్మతత్వము యొక్క విలువ. అది గొప్పతనం అండి. ఆ గొప్పతనం కోసం అన్నింటినీ సమర్పించుకున్నాడండి జానశ్రుతి ఆ రైక్కుడికి. ఆ రైక్కుడు లేదు అనలేదండి, కాదు అనలేదండి, స్వీకరించాడండి. అతడికి ఆ జ్ఞానాన్ని ప్రబోధ చేశాడండి. అంతటి జ్ఞానాన్ని ఆచార్యస్వామి వారు మనకింత సులభంగా ప్రబోధ చేస్తూ ఉంటే స్వీకరిస్తే ధన్యులము. మరి కాకుంటే ఎప్పటికైనా కావాల్సిందే ఆ ధన్యత, ఆ చరితార్థత. అటువంటి చరితార్థత కలిగించుగాక అని భగవంతుడిని, సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ మిగిలిన శ్లోకం మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై